ప్రైజ్ ద లార్డ్. 26వ తారీఖు మే 26వ తారీఖు మంగళవారం 2026వ సంవత్సరం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్లో యూసిపిఐసి వ్యవస్థాపకులు డాక్టర్ కోలా ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించారు. భయంకరమైన ఎండ. అలాంటి నేపథ్యంలో ఆ మీటింగు దైవ సేవకుల చైతన్య సదస్సులో పాల్గొని ఆ ఎర్రటి ఎండలో గ్రేస్ మినిస్ట్రీ నుండి మెయిన్ రోడ్లోకి విజయవాడ వెళ్దామని మెయిన్ రోడ్లోకి వెళ్ళేటప్పటికి గీర వచ్చి కళ్ళు మూసి తెరిచేలోపుగా పడిపోతానేమో ఎండ దెబ్బ తగిలి అనుకున్నాం. క్రైస్తవ నాయకులు ఎందరో ఉన్నారు. ఏఐసిసిలో కూడా నేను 3 సంవత్సరాలు సేవలు అందించాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఉన్నారు బిషప్ స్థాయి వ్యక్తులు, సంవత్సరంలో 5 సార్లు అమెరికాకి వెళ్తుంటారు. వాళ్ళు చెప్పుదిరే కానీ చెయ్యరు. యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ అంటే యూసిపిఐసి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కోలా ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సరే, ఎండలో నేను బయలుదేరుతూ మెయిన్ రోడ్డు అంటే విజయవాడ వెళ్ళటానికి మెయిన్ రోడ్లో వచ్చేటప్పటికి గీర వచ్చింది, పడిపోతానేమో అని తమాయించుకుని నడుస్తున్నా. ఈలోపుగా గ్రేస్ మినిస్ట్రీస్ దగ్గర నుండి కారులో బయలుదేరిన డాక్టర్ కోలా ప్రసాద్ గారు ఆయన టీం నన్ను చూశారు. చూసి గబాగబా పిలిచి కారు ఎక్కించుకున్నారు. ఎక్కడి వరకు వెళ్ళాలి అయ్యగారు అంటే, నేను విజయవాడ అన్నా. విజయవాడ బస్ స్టాండ్ వరకు దిగిపెడతాము, అక్కడ నుండి సర్వీస్ ఆటోలో వెళ్తారంటే సరే అన్న. ఆయన మాటల మనిషి కాదండి కోలా ప్రసాద్ గారు, చేతల మనిషి. నన్ను కారులో ఎక్కించుకొని ఆప్యాయంగా పలకరిస్తూ విజయవాడ బస్ స్టాండ్ వరకు కారు ఎక్కించుకొని నేను దిగుతుండగా నాకు మంచి కానుక ఇచ్చారు. ఎడారిలో ఒయాసిస్ అంటారే, ఇదే మరి. ఆయన కోసం అంటే డాక్టర్ కోలా ప్రసాద్ గారి గురించి రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఆయన మాటల మనిషి కాదు కానీ చేతల మనిషి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెట్టబోయి. ఇది డాక్టర్ కోలా ప్రసాద్ గారికి వర్తిస్తుంది. అన్నట్టు ఈరోజు మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో, నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇది దేవుని వాగ్దానం. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. డాక్టర్ కోలా ప్రసాద్ గారు శాశ్వత కాలం దేవుడు మిమ్మల్ని దీవిస్తూనే ఉండునుగాక. ఆమెన్.